కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలంలో జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య పర్యటించారు. ఎస్సీ కాలనీ సర్కిల్ నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు కార్యకర్తలతో కలిసి డ్రమ్స్ మధ్య భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన చిక్కం జానయ్య రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై వేధింపులు, అక్రమ కేసులు, బెదిరింపులు, దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు అరికట్టడంలో పోలీస్ వ్యవస్థ విఫలమైందని విమర్శించారు. బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం జై భీమ్ ఎంఆర్పీఎస్ రాజ్యాంగబద్దంగా ఉద్యమాలు కొనసాగిస్తుందన్నారు. మా బడుగు బలహీన వర్గాలకి లైసెన్స్ గన్నులు ఇచ్చిన ఇవ్వండి అన్న అడిగిన మొనగాడు చిక్కం జానయ్య అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చిక్కం జానయ్య అంటే ఎద్దులకు చిక్కాలు పెట్టేవారు కాదు. చిక్కం జానయ్య అంటే ఫైరు. ఖచ్చితంగా బడుగు బలిగిన వర్గాలకి ఏ అన్యాయం జరిగినా తగ్గేదే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మా పెద్దగడూరు మండలంలోన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందరూ కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయడానికి నా ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు. జై భీమ్. నాయకత్వం వర్ధిల్లాలి. చిక్కం జానయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి. చిక్కం జానయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి. చిక్కం జానయ్య గారి నాయకత్వం. జై భీమ్.